గైస్ మనం ఏదైనా వర్క్ చేసుకుంటే, ఏదైనా మార్కెటింగ్ ఆర్ బిజినెస్ ఏది చేసుకున్నా సరే, మనం వాట్సాప్ బిజినెస్ యాప్ యూజ్ చేయాలి. దీంట్లో నార్మల్ వాట్సాప్ కంటే ఎక్కువ ఫీచర్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ప్లే స్టోర్లో వాట్సాప్ బిజినెస్ అని సెర్చ్ చేయండి. ఇలా యాప్ వస్తుంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, మనం ఆల్రెడీ ఫేస్బుక్ యాడ్స్లో కూడా డిస్కస్ చేసాం. యాడ్స్లో యూజ్ చేసే నెంబర్కి మన వాట్సాప్ బిజినెస్ యాప్ లింక్ అయి ఉండాలని చెప్పి. సో మన రెగ్యులర్ వాట్సాప్ కాకుండా వాట్సాప్ బిజినెస్ యాప్ లాగిన్ అయి ఉండాలి. అగ్రీ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఎల్లో క్లిక్ చేసి కంట్రీ కోడ్ ఓకే 91 +91 మన ఇండియా కంట్రీ కోడ్. సో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. గ్యాస్ మీ ఓన్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ పర్సనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయగానే సో ఇన్ కేస్ ఆల్రెడీ ఆ నెంబర్ వాట్సాప్లో ఉంటే యూస్ మీ ప్రీవియస్ నెంబర్ యూజ్ చేయాలా లేదా డిఫరెంట్ నెంబర్ యూజ్ చేయాలని వస్తుంది. సో సేమ్ నెంబర్ అని చెప్పేసి కొట్టి 11 క్లిక్ చేయండి. 11 క్లిక్ చేయగానే మీ నార్మల్ వాట్సాప్లో డేటా మొత్తం ఈ బిజినెస్ వాట్సాప్ యాప్లోకి వచ్చేస్తుంది. సో మీ బిజినెస్ నేమ్ వచ్చేసి మీ నేమ్ పెట్టుకోండి. ఓకేనా, మీ నేమ్ అయినా పెట్టుకోండి, లేదంటే మీరు ఫేస్బుక్లో ఏదైతే పేజ్ నేమ్ క్రియేట్ చేశారో ఆ పేజ్ నేమ్ పెట్టుకున్నా ఓకే. సో కేటగిరీ వచ్చేసి మీరు ఏ కేటగిరీ కావాలనుకుంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి యాక్చువల్గా. ఓకేనా, సో మీకు నచ్చిన కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎడ్యుకేషన్ అని సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా డిస్క్రిప్షన్ అని ఇంకా చాలా చూస్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ కొంచెమే మీకు చెప్తున్నాను. సో నాట్ నౌ. సో బ్యాకప్ క్లిక్ చేసుకోండి, డైలీ బ్యాకప్ అని పెట్టండి. ఎందుకంటే ఏ మెసేజ్ కూడా మిస్ అవ్వదు కాబట్టి. ఒక మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని అగైన్ ఇంకో ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది జీమెయిల్ది. గూగుల్ డ్రైవ్ ఓకే అవుతుంది. ఎల్లో క్లిక్ చేయండి. ఎల్లో క్లిక్ చేశాక మీకు గూగుల్ డ్రైవ్కి అథెంటికేట్ అయిపోతుంది. డన్ క్లిక్ చేయండి. సో ఇలా మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది కదా. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి ఎవరైనా సరే మార్కెటింగ్లో ఏదైనా బిజినెస్ చేసినా సరే, ఏదైనా మార్కెటింగ్లో వర్క్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మనకి బిజినెస్ వాట్సాప్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో మనకు అన్నోన్ పర్సన్ని కూడా మనం బిజినెస్ ప్లాన్ అతనికి షేర్ చేయవచ్చు. సో మన టీం అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఎలా అనేది సో కంప్లీట్గా ఇందులో తెలుసుకుంటారు. సో మీరందరూ కూడా చాలా గ్రూప్స్లో ఉండి ఉంటారు. ఎవరన్నా వేరే ఏ గ్రూప్లో లేకపోతే ఏదైనా గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పర్సన్ ఖచ్చితంగా ఒక 2-3 గ్రూప్స్లో అయినా సరే యాడ్ అయి ఉంటాడు. ఓకేనా, సో బిజినెస్ వాట్సాప్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని అంటే, ఇక్కడ మనకి యాప్ ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ చార్ట్స్, ఇక్కడ క్లిక్ చేస్తే కాల్స్, ఇక్కడ స్టేటస్లు, ఇక్కడ టూల్స్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకు కనిపిస్తుంది టూల్స్. సో ఇప్పుడు నార్మల్గా మనందరం కూడా ఏంటిదంటే, ఎవరికైనా వాట్సాప్ మన లింక్ ఉంది, ఎగ్జాంపుల్గా మన లింక్ ఉంది, జెడ్పే లింక్ ఉంది. ఈ లింక్ కావాలంటే ఏం చేస్తాం, ఎవరికైనా ఫార్వర్డ్ చేసిన దాంట్లో ఉంటే అది తీసుకొని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, లేదా యాప్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి లింక్ని మనం ఇట్లా నొక్కి షేర్ చేస్తాం అన్నమాట. అవునా కదా. సో ఇలా కాకుండా మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేయాలి. టూల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ క్విక్ రీప్లేస్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో చూడండి, క్విక్ రీప్లేస్. సో ఈ క్విక్ రీప్లేస్ పైన క్లిక్ చేయాలి. క్విక్ రీప్లేస్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసి ఇక్కడ REF అని పెట్టుకోండి. REF. ఓకేనా, ఈ రిప్లై మెసేజ్ ఏం పెట్టుకుంటారు అంటే, సపోజ్ మీరు ఇక్కడ ఈ షేర్ లింక్ ఎవరికైనా పంపించండి. సపోజ్ సో నేను ఒక పర్సన్కి పంపించి ఇక్కడ ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి ఇమేజ్ని సేవ్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇమేజ్ సేవ్ అయిపోయింది. అలాగే దీనిపైన నొక్కి పట్టుకొని ఈ టెక్స్ట్ని కాపీ చేసుకుంటున్నా. మళ్ళీ 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని కాపీ చేసుకుంటున్నా. కాపీ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు రిఫరెన్స్ అని పెట్టుకున్నాను కదా. ఇక్కడ
ఇక్కడ చూడండి కింద వచ్చేసింది ఆల్రెడీ టెక్స్ట్ అనేది ఇక్కడ కింద వచ్చేసింది పెట్టేసుకున్నా. ఇక్కడ మనకి కెమెరా ఆప్షన్ ఉంది కదా, ఈ కెమెరా ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇందాక నేను ఫోటో సేవ్ చేసి పెట్టుకున్నాను కదా, సో ఈ ఫోటో పైన క్లిక్ చేస్తున్నా. సో ఇది ఓకే అయిపోయింది. ఇప్పుడు కింద టిక్ మార్క్ పెట్టేసుకోవాలి, ఇది కొట్టేసుకుంటే సేవ్. అండ్ ఇప్పుడు ఇక్కడ పైన వచ్చేసి సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఏది చేసినాం మనం, రిఫరల్ లింక్ అనేది ఇందులో పెట్టినాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక వర్క్ వీడియో ఉంది. వర్క్ వీడియో ఏంటి ఇక్కడ చూడండి. సో నేను ఒక వర్క్ వీడియో జెట్పే ప్లాన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. సో ఈ మ్యాటర్ ఉన్న వీడియో అయినా సరే లేదా సో ఇదైనా సరే ఇందులో కూడా మ్యాటర్ ఉంది. సో ఇది మీ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంది. దీన్ని నొక్కి పట్టుకొని ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది కదా క్లిప్ బోర్డ్కు, దీనికి పెట్టండి. ఓకేనా. అది ఓకే అయిపోయినాక బ్యాక్ వచ్చి మళ్ళీ టూల్స్లో ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేయండి. టూల్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ క్విక్ రీప్లేస్ ఉంది కదా, క్విక్ రీప్లేస్. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఏం చేసుకుంటారంటే ప్లాన్, PLAN ప్లాన్ అని టైప్ చేయండి. ఓకేనా. ప్లాన్ అని టైప్ చేసి రిప్లై మెసేజ్ ఉంది కదా, ఇందాక ఆల్రెడీ మనం కాపీ చేసి పెట్టినాం దాన్ని. సో ఇక్కడ మనకి కింద వచ్చేసింది అది. ఓకేనా, కింద వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోయింది అన్నమాట. ఓకేనా. ఇది ఎందుకు మనకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు మనకి చాలా గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్లలో కొంతమంది ఏంటి, ఎగ్జాంపుల్గా ఇప్పుడు వారియర్స్ గ్రూప్ ఉంది. చాలామంది మనకి ఏంటంటే మనం రకరకాల గ్రూపుల్లో మనం ఉంటాం, కానీ అందులో మనం మెసేజ్ చేయలేం. మన ప్లాన్ ఈ గ్రూప్లో పెడితే బాగుంటుంది, నా లింక్ ఇందులో పంపిస్తే బాగుంటుంది అని ప్రతి పర్సన్కి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం అడ్మిన్స్ పైన క్లిక్ చేస్తే గ్రూప్లో ఎంతమంది ఉన్నారో మన అందరికీ తెలిసిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా ఈ గ్రూప్లో 713 మంది కాంటాక్ట్స్ ఉన్నారు. ఓకేనా. అంటే మీరు వేరే ఏదైనా గ్రూప్లలో ఉంటే కూడా మీకు ఇన్ని కాంటాక్ట్స్ ఉంటే అంతమంది మీకు లీడ్స్ ఉన్నారని అర్థం, అంతమంది మీ దగ్గర ఉన్నారని అర్థం మీరు వర్క్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏముంది, ఎవరికైనా ఇట్లా క్లిక్ చేస్తాం, ఎవరిదైనా నంబర్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ ఆప్షన్ మెసేజ్ ఆప్షన్ వచ్చింది, మెసేజ్. ఓకే. సో ఫ్రెష్ పర్సన్. ఇప్పుడు మనం చాట్ ఓపెన్ చేస్తే ఎగ్జాంపుల్గా అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ క్విక్ రిప్లై ఇది ఉందా, ఇది క్లిక్ చేయగానే బిజినెస్ దాంట్లో కొన్ని ఆప్షన్స్ మారుతాయి. ఇక్కడ కాంటాక్ట్, పోలు, ఒకటి క్యాట్లాగ్, క్విక్ రిప్లై, ఇందులో 2 ఆప్షన్లు వచ్చినాయి. ఇక్కడ మనం ఈ క్విక్ రిప్లై ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్విక్ రిప్లై అప్లై సెలెక్ట్ చేసుకొని ఇందాక మనం ప్లాన్ అని చెప్పాం కదా, ప్లాన్ అని సేవ్ చేసినాం ఒక వీడియో. ఇక్కడ చూడండి ప్లాన్. ఓకేనా. ఈ ప్లాన్ క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ సేవ్ చేసుకున్నప్పుడు మీ దాంట్లో వచ్చేస్తుంది. లేదా ఈ స్లాష్ ఉంది కదా, ఈ స్లాష్ క్లిక్ చేస్తే మనకు షార్ట్ కట్స్ వచ్చేస్తాయి ఏమేమి ఉన్నాయి అనేది మన దాంట్లో. PLAN ప్లాన్ చూసారా. సో జస్ట్ ఏం చేసినా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. స్లాష్ క్లిక్ చేయాలి. స్లాష్ క్లిక్ చేసి ఇక్కడ మనం ప్లాను వీడియోనేమో ప్లాన్ పేరుతో సేవ్ చేసుకున్నాం, రిఫరల్ కోడ్నేమో REF అని సేవ్ చేసుకున్నాం. ఇక్కడ REF అని కొడితే ఇది వచ్చింది కదా, దీన్ని టచ్ చేస్తే అప్పుడు ఇక్కడ ఇలా కోడ్ వచ్చేసేస్తుంది. సో ఇది సెండ్ చేస్తాం అవతల పర్సన్కి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ స్లాష్ క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మన ప్లాను ఉంది కదా, ఇది పంపిస్తే సో ఇట్లా మనం అన్నోన్ నెంబర్స్కి పంపించవచ్చు. మన గ్రూపులు ఉంటాయి కదా, సో ఇట్లా గ్రూపులలో నుంచి ఒక్కొక్క పర్సన్కి ఈ విధంగా మెసేజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ మనకు రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చినప్పుడు
నమస్తే సార్, నేను ఇక్కడ ఈ ఏరియా నుంచి, మీరు ఏ ఏరియా నుంచి అని ఇట్లా మాట్లాడుకొని, ఇట్లా ఒక మంచి వర్క్ ఉంది సార్, మీరు సింపుల్గా మీ ఫోన్ తోటి వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే మీకు కాంటాక్ట్ వచ్చినట్టే, అవునా కదా? ఆ పర్సన్కి చెప్పాలి, సార్ నా పేరు శివకుమార్ సార్, సో నేను ఉండేది ఇక్కడ హైదరాబాద్ పటాన్చెరు, నా నంబర్ సేవ్ చేసుకోండి సార్, సేవ్ చేసుకొని ఆ వీడియో చూడండి, ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు కాల్ చేయండి సార్ అని చెప్పేసి చెప్పాలి. సో ఇట్లా మీకు చాలా గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్లలో ప్రతి ఒక్క పర్సన్కి పంపారనుకోండి, సో చాలామంది మీకు టీం అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి ఇది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఓకేనా?